పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. 2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా మరి అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టింది కూడా ఆ రోజు మేము కట్టినటువంటి సందర్భం ఉంది.